కొడతా ఉన్నారు, ఏదైతే చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమ చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా పిల్లలు బడియీడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండరని చెప్పి మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లే. అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,10,00,000 మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. ఇవేవి కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి, దొంగ కేసులు పెట్టాలి, ఇరికించాలి, ఆస్తులను ధ్వంసం చేయాలి. వైఎస్ఆర్సీపీ అభిమానులైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన ఇళ్ల కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందేమో దీని జాబ్ క్యాలెండర్ లాగా మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం, అప్పుడు వైకాపా ప్రభుత్వం. ఇళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా పంచిన పాప అనుకోలేదు. ఇవాళ మళ్ళీ మన మెగా డిఎస్సి వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నాను ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు అన్నిటి మనము చేసుకుంటూ పోవడం జరుగుతుంది, అమలు చేసుకుంటూ. అలాగే మెగా డిఎస్సీలు కూడా ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఇవాళ మెగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
అలాగే టిట్కో ఇల్లు కూడా అప్పుడు ఇక్కడ సుమారుగా 2786 ఇళ్ళు మనకి హిందూపూర్కి శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టిపీట. అలాగే సుమారుగా ఒక 1586 ఇళ్ళు బేస్మెంట్ సభలో, మిగతా ఏదైతే మిగిలిన 1200 ఇళ్ళు 1200 పూర్తయినాయి, 80% పూర్తయింది. ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదో ఎంగిల్మెంట్లు రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక ఈ 3 ఏళ్ళేమో ఈ 3 రాజధానులని, అలాగే దాని తర్వాత ఈ నవరత్నాలని, ఇలా మొత్తం అసలు అన్నిట్లోనూ కమిషన్లు, ఆ శాండ్ కానీ ఇసుక దాంట్లో కానివ్వండి, లేకపోతే మద్యం కానివ్వండి, లేకపోతే ఈ యొక్క మైన్స్లో అన్నిట్లో కూడా దాంట్లో ఒక్కొక్కటి ఇప్పుడు చూస్తుంటే అసలు నమ్మకం కావట్లేదు. అసలు ఏంటి ఇంకా కూడా అసలు ఎన్నింటి వెలిగి ఇంకా వస్తాయి ముందుకు అన్నీ కూడా బయటికి ఎన్ని కోట్లు వాళ్ళు దోచుకున్నారు, ఎలా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయకుండా ఎలా దాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. సరే వాళ్ళ అనే ముఖ్యంగా ఇంకా పరిశ్రమలు తీసుకొచ్చేలా, అలాగే స్కిల్ డెవలప్మెంటు, అలాగే ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలు అయితేనేమి. సార్ జిల్లా కేంద్రంగా ఏమైనా ప్రకటించే మూమెంట్ అందరి అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నా. అంటే మన ఇక్కడే కాకుండా అంటే పేరు అదే ఉంచి ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేసే అంటే వైసీపీ మాట తప్పింది సార్. ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని ఇప్పుడు కాదులేండి, అది క్వశ్చన్ కాదు, సమయం కాదు. ఎందుకంటే అదేమో ఆధ్యాత్మిక కేంద్రం గారు అందరూ కూర్చొని జిల్లా వాసులు, జిల్లా ఎమ్మెల్యేస్ అందరూ కూర్చొని మాట్లాడుకొని మంచి నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప ఇప్పుడు దాని కాంట్రవర్సీ చేయొద్దండి. ఇంకా స్టార్టింగ్ పాయింట్ ఇది. 100 డేసే ఇంకా మా ప్రభుత్వం ఏర్పడి ఈ సరిచే వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఆ వ్యవస్థలు ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశారు. ఆ వ్యవస్థలని సరిచేయవలసినటువంటి అవసరం ఉంది ఈ కొత్త ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పినట్టు అన్నీ దోచేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ వ్యవస్థలో టిడ్కో హౌసెస్ కూడా ఈరోజు భ్రష్టు పట్టింది. యాక్చువల్లీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు టిడ్కో హౌసెస్ ఒక నూతన టెక్నాలజీతో ఆ రోజు ఏర్పాటు చేయాలని పల్లంజీ వాళ్ళకి అప్పగించడం, అది త్వరితగతిన పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టించుకోకపోవడం ద్వారా ఇది ఇబ్బంది కలిగింది లబ్ధిదారులకి, అర్హులందరికీ. ఆ అర్హులందరూ కూడా మొన్ననే టిడ్కో కూడా అప్పిచ్చేదానికి కూడా ముందుకు వచ్చింది. 2300 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఆ త్వరితగతిన డబ్బులు తీసుకొని మొత్తం టిడ్కో హౌసెస్ పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు వాళ్ళకి నివాస యోగ్యంగా మాకు కావాలని అర్జీలు పెట్టుకుని డబ్బులు కూడా బ్యాంకుల ద్వారా తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా ఒక రూరల్ సైడ్ కానివ్వండి, అటు గ్రామీణ ప్రాంతాల్లో, ఇటు పట్టణాలు వీటిలన్నిటి కూడా సమతుల్యంగా అభివృద్ధి చేసుకుంటూ అలాగే విస్తరిస్తూ ఈ పట్టణాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళ ఎట్లా నాడు హైదరాబాద్కి ఎత్తిన బీజమే ఇప్పుడు వాళ్ళు ఎంతో సైబరాబాద్ అని కానీ, ఐటీ సిటీ అభివృద్ధి కానీ, లేకపోతే హైటెక్స్ కానివ్వండి, అలా అభివృద్ధి చెందుకుంటూ అది ఒకసారి పడిందంటే ఇక దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ఆపలేదు.